అక్కడ మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ. ప్రత్యర్థిని మట్టి కరిపించేంత వరకు ఎదుటి వర్గం నిద్రపోదు. పగ, ప్రతీకారాలే ఊపిరిగా బతుకుతున్నారు. అన్నైనా తమ్ముడైనా పగే, ప్రాణానికి ప్రాణమే సమాధానం. వీలుంటే కత్తులతో హింసరచన చేస్తారు, లేకపోతే బాంబులతో బ్రహ్మాండం బద్దలు కొడతారు. గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఎప్పుడూ తహతహలాడుతున్న గుంటూరు జిల్లాలోని పల్నాడులోని బాంబుల సంస్కృతిపై ఇవాల్టి రిపోర్టర్ స్పెషల్. దశాబ్దాల నుంచి ఫ్యాక్షనిజాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి? గ్రూపు తగాదాలు వారికేమిచ్చాయి? ముఠా కక్షలు వారికేం మిగిల్చాయి? నమ్ముకున్న నాయకులు అమాయకులను చేసి ప్రజలను ఎలా అమ్ముకున్నారు? ఫ్యాక్షన్ గొడవల్లో బలైపోయిన వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఫ్యాక్షనిస్టుల వెంట తిరిగి సర్వం కోల్పోయిన వారు ఇప్పుడు బతుకుబండిని ఎలా ఈడుస్తున్నారు? ఇది గుంటూరు జిల్లాలోని పల్నాడు. పౌరుషాల గెడ్డని పల్నాటి యుద్ధంతోనే తెలిసిపోయింది. దేశానికి తెరవెనక రాజకీయం నేర్పిన నాగమ్మ, బ్రహ్మనాయుడు మధ్య జరిగిన పోర్లో రక్తం ఏర్లై పారింది. అప్పుడు మొదలైన ఈ యుద్ధానికి ఇంకా పులుస్తా పడలేదు. ఒక విధంగా చెప్పాలంటే నాగమ్మ, బ్రహ్మనాయుళ్ల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇక్కడి పల్నాటి పల్లెల్లో. ఈ పల్నాటి ప్రాంతంలో ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం నాయకులు ఎప్పుడూ తహతహలాడుతూనే ఉంటారు. తమకు అడ్డొస్తున్నాడంటే చాలు ప్రత్యర్థిపై దారి కాచి బాంబులేస్తారు, వేట కొడవళ్లతో నరికి చంపుతారు. ఇది ఇప్పుడు మొదలైంది కాదు. దశాబ్దాల నుంచి ఫ్యాక్షన్ ముసుగులో ఆధిపత్యం కోసం యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ముఠా తగాదాలతో రోడ్డున పడ్డాయి. మరెన్నో కుటుంబాలు పెద్ద దిక్కులు కోల్పోయి అనాథలుగా మారాయి. ఫ్యాక్షన్ గెడ్డగా ముద్రపడ్డ పల్నాడులో పోలీసులే అడుగు పెట్టడానికి గడగళ్లాడేవారు. ఇక్కడ జనం బతికేది ప్రత్యర్థుల అంతు చూడటానికే. చనిపోయిన మనిషిని కూడా కత్తితో నరికి చంపి మరీ కస్తీర్చుకున్న ఘటనలు కోకొల్లలు. పల్నాడులో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ ప్రజాప్రతినిధి తన సొంత గ్రామంలో 6 ఏళ్ల వరకు అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందంటే ఫ్యాక్షనిజం ఎంత భయానకమో వేరే చెప్పక్కర్లేదు. అంతెందుకు, చనిపోయిన నాయకుడి విగ్రహం పెడితే ఆ విగ్రహం తల నరికారంటే ఇక్కడ పగ, ప్రతీకారాలు ఎంత స్థాయిలో ఉంటాయో తెలుస్తుంది. పల్నాడులో ప్రత్యర్థిని మట్టు పెట్టాలంటే మెరుపులా వస్తారు, ఉరుముల్లా బాంబులు పెడతారు, వేట కొడవళ్లకు పని చెప్తారు. ప్రత్యర్థిని బాంబులు, వేట కొడవళ్లతో వెంటాడి వేటాడి నరికి మరీ చంపుతారు. పల్నాడులో అన్ని కొడవల్లో ఎక్కువగా బాంబుల్నే ఉపయోగిస్తారు. ముందు బాంబులేస్తారు. దీని నుంచి ప్రత్యర్థి వర్గం తేరుకునేలోపే తమ పని కానిచ్చుకుని క్షణాల్లో మాయమవుతారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. పోలీసులు ఎంత పగడ్బందీగా బందోబస్తులు చేసినా బాంబు దాడులు, వేట కొడవళ్లతో పల్నాడులో హింసరచన సాగుతూనే ఉంది. ఇక్కడ పల్లెల్లో బాంబు దాడులు రొటీన్ గా మారాయంటున్నారు.
ఇక ఎన్నికలొస్తే పల్నాడులో ఎవరికీ నిద్ర పట్టదు. అప్పటిదాకా అరాకొరా దాడులు, గిల్లి కజ్జాలు పెట్టుకునే ఫ్యాక్షనిస్టులు మరింత రెచ్చిపోతారు. ఎలక్షన్లు పూర్తయ్యేలోపు ఎంతమంది బాంబు దాడులు, వేటకొడవళ్లకు బలవుతారో ఎవరికీ తెలియదు. ఓట్ల పండగంటే పల్నాడు గ్రామంలో వెన్నులో వణుకు పుడుతుంది. శత్రువు ఏ వైపు నుంచి వస్తాడో, ఎలా అటాక్ చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. ఇలాగే కొన్ని దశాబ్దాల నుంచి ఈ మారణ హోమం జరుగుతూనే ఉంది. ఇప్పటికే 3-4 తరాలు దాటినా ఫ్యాక్షన్ మాత్రం మారలేదంటున్నారు. ఒంటిపైకి 80 ఏళ్లొచ్చినా ఇంకా ఉడుకుతూనే బతుకుతున్నామంటున్నారు పల్నాడు వాసులు. ఫ్యాక్షన్ గ్రామాల్లో ఎన్నికలలో పరాజయం పాలైతే ఓడిపోయిన వర్గం ప్రాణభయంతో కుటుంబాలు ఊరేదిలిపోతాయి. అసలు ఫ్యాక్షనిజం ఎప్పుడు పుట్టింది? పల్నాడులో మొదటిసారిగా బాంబుల పేలుళ్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? పౌరుషాల పురిటిగడ్డలో పేలిన బాంబులకు తెల్లదొరలు చేసిన చట్టాలు ఎందుకు షేక్ అయ్యాయి? ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్న ఎవిడెన్స్ యాక్ట్ లోని మార్పులకు పల్నాడు ఫ్యాక్షనిజమే కారణమా? పల్నాటి బాంబులకు లండన్ సంచలన తీర్పుకు లింక్ ఏంటి? దేశానికి స్వాతంత్ర్యం రాకముందే పల్నాటి గడ్డపై ఫ్యాక్షన్ యుద్దం మొదలైంది. పల్నాడులో కొన్ని గ్రామాలు ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్నాయి. 1942 డిసెంబర్ 29న గురజాల మండలం పులిపాడులో మొట్టమొదటిసారిగా బాంబు దాడులు జరిగినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. పులిపాడులో పులుకూరి కోటయ్య, గొడ్డపాటి చిన్నశివయ్యల వర్గాల మధ్య ఆధిపత్య పోరు జోరుగా నడుస్తోంది. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 29 సాయంత్రం 6 గంటల సమయంలో పులికూరి కోటయ్య వర్గీయులు శివయ్య, సుబ్బయ్యలపై బాంబుల వర్షం కురిపించారు. వేట కొడవళ్లు వరుసలతో నరికి చంపారు. నిందితుల్ని అరెస్ట్ చేశారు. శివయ్య, సుబ్బయ్యల్ని దాడి చేసి చంపానని పులుకూరి కోటయ్య మధ్యవర్తి నామాలో పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే కోర్టులో ప్రాసిక్యూషన్ కు విరుద్ధంగా ప్రత్యక్ష సాక్షులు సాక్ష్యమిచ్చారు. అయినా గుంటూరు జిల్లా కోర్టు శిక్షలు వేసింది. అయితే మరణశిక్ష పడ్డ పులుకూరి కోటయ్య మద్రాసు హైకోర్టుకు అపీల్ చేస్తున్నాడు. హైకోర్టు కూడా గుంటూరు జిల్లా కోర్టు తీర్పునే సమర్థించింది. దీంతో పులుకూరి కోటయ్య అప్పట్లో లండన్ లోని ప్రివ్యూ కౌన్సిల్ కి అపీల్ చేసుకున్నాడు. ప్రివ్యూ కౌన్సిల్ ఈ కేసును నిశితంగా విచారించింది. శివయ్య, సుబ్బయ్యని తామే చంపామని పోలీసుల ముందు ఒప్పుకున్న ముద్దాయిల మధ్యవర్తినామా చెల్లదని తేల్చేసింది. దీంతో పాటు పోలీసుల ముందు తామే హత్య చేశామని ఎక్కడైనా నిందితులు ఒప్పుకుంటే అది చెల్లదని 1946లో సంచలన తీర్పిచ్చింది. నేరస్తుడు నేరం చేసేందుకు ఉపయోగించిన ఆయుధాలే సాక్ష్యంగా ఉపయోగపడతాయని చెప్పింది. అప్పటి వరకు పోలీసుల ముందు ఒప్పుకునే నేరాలకి శిక్షలు విధించే కోర్టులు కళ్లు తెరిచాయి. పోలీసుల ముందు నేరం ఒప్పుకుంటే అది పరిగణలోకి తీసుకోకూడదని లండన్ ప్రివ్యూ కౌన్సిల్ చెప్పిన తీర్పే ఇప్పటికీ చాలా దేశాల్లో అమలవుతోంది.